నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచినీటి పైపు లీక్ అవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న పట్టణ ప్రజలు. ఇతర దేశాలలో బ్యాన్ చేసిన మొక్కను మన దేశంలో ఇష్టంగా పెంచుతున్న కోనోకార్పస్ మొక్క ప్రమాదంలో పడతారంటున్న నిపుణులు. వెంటనే పంట కాలువల మరమ్మతులు చేయించాలి అంటున్న రైతులు. జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన సార్వత్రిక ఎన్నికలు. నిష్పక్షపాతంగా సమర్థవంతంగా ఎన్నికల విధులు నిర్వహించిన పోలీస్ సిబ్బందిని, ఎక్స్ ఆర్మీ ఉద్యోగులను, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులను అభినందించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. బాపట్ల జిల్లాలో చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిందని, ఈవీఎం బాక్సులను, ఎన్నికల సామాగ్రిని పోలింగ్ కేంద్రంలో ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులను సాయుధ బలగాల ఎస్కార్ట్స్తో బాపట్ల పట్టణంలోని బీఈసీ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్ వద్దకు చేర్చడం జరిగిందని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. బాపట్ల నియోజకవర్గంలో ఈ నెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికలలో భాగంగా అక్కడక్కడ ప్రధాన పార్టీల కార్యకర్తల ఘర్షణలలో స్వల్ప గాయాలు పాలైన క్షతగాత్రులను ఇరు పార్టీల నాయకులు బాపట్ల పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో పరామర్శించారు. ఒక పక్క నరేంద్ర వర్మ, మరో పక్క నందిగాం సురేష్ వారి పార్టీ కార్యకర్తల బాగోగులను కనుక్కొని వారికి అండగా ఉంటామని హామీలిచ్చారు. బాపట్ల పట్టణం గడియార స్తంభం సెంటర్లో ఉన్న మంచినీళ్ల పైపులు ఎన్నిసార్లు రిపేరు చేసినా పదే పగలడంతో ఆ పగిలిన నీరు రోడ్డు మీదకు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. బాపట్ల పట్టణంలో ఎప్పుడు 50 ఏళ్ల నాటి పైపులు అవ్వడంతో ఎక్కడికక్కడ లీకులు వస్తున్నాయని ఎప్పటికప్పుడు అధికారులు ప్రజల్ని మభ్యపెడుతున్నారు. బాపట్ల జిల్లా అయిన అనంతరం రోడ్లు విస్తృతంగా పెంచుతూ రోడ్లకు ఇరువైపులా వేస్తున్న డ్రైనేజీలు వెంబడి మంచినీళ్ల పైపులు కొత్తవి వేసినా కానీ పదే మంచినీళ్ల పైపులు పగిలిపోవడానికి గల కారణం ఎవరికి అర్థం కావడం లేదు. ఇది అధికారుల నిర్లక్ష్యంతో చేస్తున్నారని, పగిలిన మంచినీళ్ల పైపులు రిపేరు చేసిన నెల రోజులకే మళ్లీ పైపులు పగిలిపోవడం ఏంటని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రజాధనాన్ని ఎన్నిసార్లు దుర్వినియోగం చేస్తారని, చేసే పని అయినా సవ్యంగా ఉంటే ఇలాంటి సమస్యలు పునరావృతం కావు అని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల మున్సిపాలిటీ దాచుకో అన్నట్లుగా సగం డబ్బులు పని మీద, సగం డబ్బులు జేబులో పెట్టుకొని పనులు చేస్తున్నారు అని, అందుకే పద్దాక ఇలా సమస్యలు తలెత్తుతున్నాయని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల నియోజకవర్గంలోని పంట కాలువలకు మరమ్మతులు చేయించాలని రైతులు కోరుతున్నారు. వాతావరణ శాఖ ఏడాది అధికంగా వర్షపాతం నమోదవుతుంది అని తెలియజేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల నియోజకవర్గంలోని పంట కాలువలకు ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించి శుభ్రం చేయించాలని రైతులు కోరుతున్నారు. వెదురులపల్లి నుంచి తుమ్మలపల్లి వరకు ఉన్న పంట కాలువలను శుభ్రం చేయాలని కోరారు. దీంతో పాటుగా కాలువలకు ఇరువైపులా ఉండేటటువంటి చిన్న చెట్లను సైతం తొలగించి రానున్న వర్షాకాలానికి రైతులకు కాలువలకు ఉపయోగపడే విధంగా చేయాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు. రాష్ట్రానికి ఋతుపవనాలు ముందుగానే వచ్చే అవకాశం ఉండడంతో రైతులందరూ పంట పొలాలను ముందుగానే పంట వేసేందుకు పొలాలు సిద్ధం చేసుకునే పనులలో రైతులు నిమగ్నమై ఉన్నారు. ఈ ఏడాది పంట కాలువల్లో నీరు లేకపోవడంతో పంట దిగుబడి తగ్గిందని, పంట వేసిన తరువాత అధికారులు నీరు ఇవ్వలేమో అని చేతులెత్తేసిన విషయం తెలిసిందే. రైతులను ఈ ఏడాదైనా నూతన ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అదేవిధంగా రైతులు పండించిన పంటకు మద్దతు ధర కూడా ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. పంట పండించేందుకు అధిక మొత్తంలో ఖర్చు అవుతుందని, పంట అమ్మే నాటికి అయినా మద్దతు ధర కల్పించాలని సంబంధిత అధికారులను రైతులు కోరుతున్నారు. నర్రావారి వీధిలో ఉన్న పెద్ద సైడు కాలువల్లో ఎప్పుడూ 8 నెలల క్రితం తీసిన మట్టిని ఇప్పటికీ కూడా కాలువ అంచున అట్లాగే వదిలేయడంతో పురుగు పుట్రతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాపట్ల పట్టణం 15వ వార్డు శృంగారపురం నర్రావారి వీధిలో ఎప్పుడో 9 నెలల క్రితం తీసిన పెద్ద సైడు కాలువలో తీసిన మట్టిని అక్కడే వేయటం జరిగింది. అక్కడ వేసిన మట్టిని అంతా తీసుకువెళ్లి కొంత వదిలేయడంతో ఈ మట్టి గుట్టలోకి విషపూరితమైన పాములు, తేళ్లు, ఇతర భయభ్రాంతులకు గురిచేసే పురుగులు వస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. దయచేసి సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి ఆ మట్టి గుట్టలను తీయకపోతే వాటిలో నుంచి వచ్చే విషపూరితమైన పురుగులు, పాములు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని స్థానిక ప్రజలు తెలిపారు. కోనోకార్పస్ అనే ఈ మొక్క వల్ల ఎంత ప్రమాదకరం ఉంది అనేది ప్రజలందరికీ తెలియాల్సిన విషయం. ఈ మొక్క వల్ల వచ్చే గాలి కూడా ఎంతో ప్రాణాంతకమని చాలా మందికి తెలియక ప్రజలు ఈ మొక్కలను పెంచుతున్నారు.
వేపుగా అందంగా ఆకర్షణీయంగా పెరుగుతుందని ఈ మొక్కలను కోనోకార్పస్ అనే పేరుతో పిలుస్తారు. ఆకర్షణీయంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. ఇళ్లలో గార్డెన్కి, రోడ్లకు ఇరువైపులా ఫంక్షన్ హాల్స్ దగ్గర డివైడర్లలో మధ్యలో ఇలా పలుచోట్ల ఈ మొక్కలను ఉపయోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మొక్కలు పెంపకాల పేరుతో అన్ని చోట్ల ఈ మొక్కలు పెంచడం జరిగింది. అంతటా ఈ మొక్కలను నాటారు. పల్లెలు, పట్టణాలు, లంక గ్రామాలు అని లేకుండా అన్ని చోట్ల ఈ మొక్కలను నాటారు. తర్వాత దీని గురించి భయంకర నిజాలు తెలిసాయి. బాబ్రీసీ కుటుంబానికి చెందిన ఈ మొక్క విషగుళిక లాంటిదని తేలింది. ఈ మొక్క ఎందుకు పనికిరాదు, కనీసం ఈ చెట్టుకు నాకులను కూడా పశువులు తినవని, కనీసం పక్షులు కూడా ఈ చెట్టు మీద వాలవని, క్రిమికీటకాలు కూడా వీటి నీడకు చేరవని, కోనోకార్పస్ నీడ కింద పచ్చిగడ్డి కూడా మొలవదు. భూగర్భ జలాలను ఎక్కువగా చీల్చుకుంటూ వెళ్లే ఈ మొక్క అడ్డొచ్చే డ్రైనేజ్ వ్యవస్థలను, పైప్ లైన్ కేబుళ్లను కూడా చీల్చుకొని వెళతాయి. అన్నింటికి మించి కోనోకార్పస్ మానవాళికి శ్వాసకోశ వ్యాధులు ఎక్కువ వస్తాయని ప్రపంచ దేశాల్లో ఈ మొక్క గురించి ముందుగా తెలుసుకున్న గల్ఫ్ దేశాల్లో ఈ మొక్కల మీద నిషేధం విధించాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏ గవర్నమెంట్ ఆఫీసుల్లో చూసినా, ఏ ఇంటి ముందు చూసినా ఈ మొక్క దర్శనమిస్తుంది. ఈ విషపు మొక్కలు బాపట్ల జిల్లా ప్రాంతం మొత్తం అల్లుకుపోయాయి. ఈ మొక్కల గురించి అధికారులకు తెలిసిన వారు కానీ ఎవరు కూడా ఈ విషయాన్ని పట్టించుకోకుండా అసమర్థతనంగా వ్యవహరించడంతోనే ఈ విషవాయువులు కలిగిన మొక్కలు బాపట్ల జిల్లా వ్యాప్తంగా ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లో, ప్రతి ఇంటి ముందు ఈ మొక్కలు రావడం మొదలైంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇలాంటి విషవాయువులు కలిగిన మొక్కలు మీద చర్యలు తీసుకోకపోతే ప్రజల ప్రాణానికి హాని ఉందని ప్రజలు అంటున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచినీటి పైపు లీక్ అవ్వడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న పట్టణ ప్రజలు. ఇతర దేశాలలో బ్యాన్ చేసిన మొక్కను మన దేశంలో ఇష్టంగా పెంచుతున్న కోనోకార్పస్ మొక్క ప్రమాదంలో పడతారంటున్న నిపుణులు. వెంటనే పంట కాలువల మరమ్మతులు చేయించాలి అంటున్న రైతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.